హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిగా రాఘవేందర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ ఎప్పుడైనా కూడా నా ఫ్యామిలీ గురించి, నా స్పోర్ట్స్ లైఫ్ గురించి, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇవే ఉంటాయి తప్ప నేను ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పటిదాకా. సో ఈ వీడియో మాత్రం కంప్లీట్గా అమాయకుల గురించి మాత్రమే చేస్తున్నాను. ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బిజినెస్ పేజెస్ గురించి. మీరెందుకు ఈ వీడియో చేస్తున్నారు అని అంటే, నా దగ్గరికి చాలామంది బిజినెస్ చేసే పేజెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎవరెవరైతే అమౌంట్ ఇవ్వాలో, ఎవరెవరైతే డ్రెస్సులు తీసుకొని బ్లాకులు చేశారు అండ్ అడిగితే తిడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రెండు సంవత్సరాల ముందు తీసుకున్న డ్రెస్సెస్కి, శారీస్కి, జ్యువెలరీస్కి అసలు ఇప్పటిదాకా ప్రమోషన్స్ ఇవ్వకపోవడము అండ్ ఎక్కువ మాట్లాడితే తిట్టడము, వాళ్ళని బ్లాక్ చేసేయడము. యాక్చువల్గా ఏంటంటే ఈ సుజీ కలెక్షన్స్ ఇష్యూ అయిన తర్వాత ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి నాకు 6 months బ్యాకే మెసేజ్ పెట్టింది. అక్క ఇట్లా నా దగ్గర ఒక ఇద్దరు ప్రమోషన్ కోసం అని చెప్పేసి శారీస్, లెహంగాస్, డ్రెస్సెస్, జ్యువెలరీస్ తీసుకున్నారు అక్క. ఇద్దరు కూడా రెండు తీసుకున్నారు. ఒకళ్ళు జ్యువెలరీ తీసుకున్నారు 2 items, ఒకళ్ళేమో డ్రెస్సెస్, ఒక డ్రెస్ సంథింగ్, ఒక శారీ, ఒక లెహంగా తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎంత అడిగినా కూడా చేయట్లేదు అక్క అని చెప్పేసి 6 months బ్యాక్ అనుకుంటా నా దగ్గరకు వచ్చిండ్రు. సో నేనేం చేయాలి అప్పుడు? వాళ్ళ నంబర్ తీసుకున్నాను. వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళిద్దరికి మెసేజెస్ చేశాను. నేను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, 1.5 million పైననే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ యూట్యూబ్ ఐడి నాకు తెలియదు, యూట్యూబ్ నేను చూడలేదు, కానీ ఇద్దరు మనుషులు తెలుసు నాకు. సో అందులో ఇద్దరికి మెసేజెస్ పెట్టాను. ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. రైట్ లెఫ్ట్ చెప్తాను ఇద్దరు అమ్మాయిల గురించి. సో లెఫ్ట్ అమ్మాయి అప్పుడు షూట్స్లో చాలా బిజీగా ఉండే. నేను ఆ మెసేజెస్ పెట్టిన తర్వాత, మరి మీరు ఈ అమ్మాయికి ఇలా చేశారంట, మరి ఆ అమ్మాయి వీడియో చేయమని అడుగుతుంది నన్ను. ఇది 6 months బ్యాక్ వీడియో చేయమని అడుగుతుంది నన్ను. మరి చేయమంటారా? చేస్తే మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, మీరు మంచి షూట్స్లో అవి ఇవి ఉన్నారు కదా అని చెప్పేసి అంటే, నేను వాళ్ళ సిస్టర్నండి, అక్క ఇట్లా షూట్స్లో ఉందని చెప్పి సరే మీ అక్కకి ఈ విషయం చెప్పేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర చాలా అంటే బాగుండదు అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పారు వాళ్ళు. ఓకే అని చెప్పారు వాళ్ళు. రెస్పాండ్ అయ్యి ఉన్నారు. నేను ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. సో ఈ అమ్మాయికి కూడా మెసేజ్ చేశాను. ఈ అమ్మాయి రెస్పాండ్ అయ్యి, నాకు హెల్త్ బాగాలేదండి, నేను చూసుకుంటాను, నేను రెస్పాండ్ అవుతాను అది ఇది అని చెప్పేసి అంతే. నేను ఆ అమ్మాయికి చెప్పేశాను. ఇద్దరికి నేను మెసేజ్ పెట్టానమ్మా, నేను వీడియో అట్లా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు చెయ్యను, మీరేమైనా చేసుకోండి అంటే అప్పుడు చేద్దాము అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి చెప్పేశాను. ఓకే అని చెప్పింది. వాళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యిండ్రు. అక్కడికి అయిపోయింది. ఇంకా నేను మర్చిపోయిన ఆ విషయం. సో ఈ సుజీ కలెక్షన్స్ ఇష్యూ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ నన్ను అమ్మాయి కాంటాక్ట్ అయింది. అక్క నాకు అప్పుడు రెస్పాండ్ అయ్యారు కానీ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, నాకు రిటర్న్ కూడా పంపించలేదు అక్క అని చెప్పేసి అంటే, ఇంకా నేను మళ్ళీ మెసేజ్ చేశాను వాళ్ళకి. మళ్ళీ మెసేజ్ చేసి ఏంటి మీరు ఏం పే చేయలేదంట, కొలాబరేషన్స్ కూడా ఇవ్వలేదంట, మరి నేను వీడియో చేస్తే బాగుండదు, మీరు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, వీడియో చేశాను అనుకోండి, అరే మీరేంటి ఇలా చేశారా అని చెప్పేసి చాలా అదిగా ఉంటుంది అని చెప్పేసి మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్తే, లేదక్క నేను ఇలా, నాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యింది, యువతల అమ్మాయి మంచిగా రెస్పాండ్ అయ్యి, లేదక్క నేను షూట్స్లో చాలా బిజీగా ఉన్నాను. నిజమే, ఆ అమ్మాయి పంపించింది 2 years అవుతుంది, బట్ నేను ఆ ఐటమ్స్ ఏంటో కూడా నా దగ్గర లేవక్క, నేను అంత బిజీగా ఉన్నాను, అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు, నేను ఆ అమ్మాయికి అమౌంట్ అయినా పే చేసేస్తాను, లేదంటే నేను నా దగ్గర ఉన్న శారీస్ ఏదైనా నేను కొలాబరేషన్ కావాలంటే ప్రమోషన్ అయినా చేసేస్తాను అక్క అంటే, సరే అమ్మా అది నాకు అనవసరము, మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకొని మీరు అండర్స్టాండింగ్కి వచ్చేసి మీ కమిట్మెంట్ ఏంటో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను ఓకేనా హ్యాపీ. ఆ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి ఏంటి అని అంటే,
నేను అన్ని మెసేజ్లు పెట్టిన తర్వాత నేను ఏం పెట్టానంటే, నేను మల్లికా రాఘవేందర్ని ఇట్లా నువ్వు ఈ అమ్మాయి ఈ కలెక్షన్ దగ్గర నువ్వు ఇట్లా తీసుకున్నావంట, మరి నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది పాపం 2023లో ఎప్పుడో పంపించిందంట, మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి పెట్టాను మెసేజ్. నేను వీడియో చేస్తానంటే ఆ అమ్మాయి ఒక 2 ఫోటోలు పంపించింది. హాస్పిటల్లో ఉన్న పైన ఒక సగం గోడలు, కింద సగం బెడ్, అక్కడ మనుషులు లేరు, ఎవరు లేరు. ఆ 2 ఫోటోలు పెట్టేసి వీడియో చేసుకోమని చెప్పి నేను వీడియో చేస్తాను అని అంటే దానికి నాకు రిప్లై ఇలా పెట్టిందనమాట. లైట్గా స్మైల్ ఇమేజ్ పెట్టి ఓకే చేసుకోమని పెట్టిందనమాట. నాకు అనిపించింది అప్పుడు, అరే ఈ అమ్మాయి నాకెట్లా ఆన్సర్ చేస్తుందంటే, ఆ అమ్మాయిని ఇంకెంత టార్చర్ చేస్తుండొచ్చు అని అంటే, ఈ అమ్మాయి ఏమందంటే, ఈ అమ్మాయి రెస్పాండ్ అయిన తర్వాత నాకు నోట్లో పేరు వచ్చేసింది. పేర్లు అసలు ఎవరికి చెప్పను ఈ వీడియోలో. నేను ఈ వీడియో చేసిన తర్వాత, ఈ వీడియోస్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీకు నేను ఎవరనేది నేను కంపల్సరీ విత్ ప్రూఫ్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి, అందరివి ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారో కూడా నేను అందరివి చెప్తాను నేను. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, అక్క లేదక్క మీరు వీడియో చెయ్యండి, నేను ఏదైతే అది అవుతుంది నేను చూసుకుంటాను. ఎందుకంటే ఈ అమ్మాయి నన్ను 2 సంవత్సరాల నుంచి ఆమె నన్ను టార్చర్ చేసింది. మా అబ్బాయికి సర్జరీ అయింది, మా అబ్బాయికి మంచిగా లేదు, మా అబ్బాయికి ఒంట్లో బాగలేకపోయినా కూడా ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పి 2 సంవత్సరాల నుంచి హెల్త్ బాగాలేదక్క, మరి వీడియోలు పెడుతుంది కదా, ఇప్పుడు రీసెంట్ వీడియోలు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంది అక్క, మరి ఇప్పుడు బెడ్ మీద ఉంటే ఈ వీడియోలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి అక్క అని చెప్పేసి అమ్మాయి అని అంటే, సరే ఇంకా ఈ విషయం గురించి నేను ఆమెని 2 times కాంటాక్ట్ అయ్యాను కాబట్టి ఇంకా నేను అమ్మాయికి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి వీడియో చేసుకోమని చెప్పింది కాబట్టి నేను చేస్తాను. నా దగ్గర ఎందుకంటే ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చేస్తాను. సో ఆ అమ్మాయి ఎవరనేది నేను మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే నేను ఆమె పిక్స్, ఆమె చాటింగ్ మొత్తం రికార్డింగ్ అంతా నా దగ్గర పంపించింది ఆ అమ్మాయి. పాపం ఆ అమ్మాయితో కూడా నేను లైవ్లో మీ ముందే మాట్లాడిపిస్తాను. అసలు ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అంది అనేది కూడా మీకు నేను వినిపిస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరు తీసుకొని ఆ తర్వాత ఈ అమ్మాయి ఇట్లా చేసిన తర్వాత నాకు ఇంకొక 2 ముగ్గురు మెసేజ్ పెట్టారు. ఈ ఇష్యూ అయిన తర్వాత యాక్చువల్ ఫస్ట్ నుంచి కూడా నాకు చెప్తూ ఉంటారు, ఏం చెప్తారు అనేది కూడా నేను చెప్తాను మీకు. అయితే ఈ ఇష్యూ అయిన తర్వాత 2 ముగ్గురు నాకు మళ్ళీ మెసేజ్ చేశారు. అయిన తర్వాత అక్క మాకు కూడా ఇట్లా అయిందక్క, మాకు కూడా ఎవరు వీడియోస్ చేయట్లేరు అక్క, ప్రమోషన్ చేయట్లేరు, బట్టలు ఇవ్వట్లేదు, మళ్ళీ ఏమంటున్నారంటే అసలు ఒక్కొక్క పేజ్లో అయితే పాపం వాళ్ళ శారీస్ తీసుకొని వేరే ప్రమోషన్స్కి వేసుకొని వాళ్ళ రీజన్స్ అసలు అన్నీ వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నిజంగా అసలు ఏంటి ఇంత అమాయకులు ఉన్నారు వీళ్ళు, బిజినెస్ ఎట్లా చేస్తున్నారు అని అనుకున్నాను నేను. చిన్న పేజెస్ వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు తీసుకొని. ఇప్పుడు ఈ శారీ ఉందండి, ఈ శారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఈ శారీ కట్టుకుని వెళ్ళి నేను వేరే ప్రమోషన్ చేశాను, స్టోర్ విజిట్ ప్రమోషన్ చేసి నేను వీళ్ళకి వీడియోస్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. సరే గతి లేకపోతే అడుక్కోవచ్చు కదా, సరే గతి లేకపోతే నాకు ఇవ్వమని చెప్పి అడుక్కోవచ్చు కదా, ప్రమోషన్ చేస్తానని చెప్పి తీసుకొని అదే శారీ కట్టుకొని వెళ్ళి వేరే స్టోర్ విజిట్ చేసి వాళ్ళని మళ్ళీ అడిగితే గొడవలు, తిట్టడాలు, వాళ్ళని మళ్ళీ రివర్స్ వాళ్ళనే అనడాలు, వీళ్ళు పెట్టిన మెసేజ్లన్నీ అన్సెండ్లు కొట్టడాలు. ఇంకా వాళ్ళు కొంచెం తెలివిగా అయితే ఉన్నారు. ఏంటి అని అంటే వాళ్ళ స్క్రీన్ షాట్లు, రికార్డింగ్లు మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్నీ నాకు పంపించారు కాబట్టి నాకు తెలుసు. ఇట్లా ఒక ముగ్గురు పంపించారు. ముగ్గురు పంపించిన తర్వాత నేను ఎవరికైతే కొలాబరేషన్స్ చేస్తానో నాకు దాదాపు ఒక 100 pages పైన అందరూ పరిచయమే, అందరికి చేస్తుంటాను నేను, నాకు రెగ్యులర్గా పంపిస్తుంటారు కాబట్టి నేనేం చేశానంటే, నేను రెగ్యులర్గా ఇప్పుడు చేసే పేజెస్కి కూడా నేను అడిగా, ఒక 5-6 అడిగా నేను, మీకు కూడా ఏమైనా మోసం జరిగిందా, మరి నేను ఇట్లా వీడియో చేస్తున్నాను, మీవి కూడా మెన్షన్ చేస్తాను, మీరు ఎవరెవరు ఉన్నారో, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు వీడియోస్ చేయడమో, లేదంటే మీకు మనీ రిటర్న్ చేయడమో, లేదంటే డ్రెస్సెస్ రిటర్న్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు అని అంటే, పాపం దాంట్లో కూడా చాలామంది వచ్చారు. అవునక్క జరిగింది, ఒక్కొక్కరు 15 నెలలు, 17 నెలలు, 2 సంవత్సరాలు, సంవత్సరము, 7 నెలలు, 8 నెలలు, అసలు పాపం వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఒక శారీనో డ్రెస్సో పంపిస్తారు. ఆ టైంలోనే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. తీసుకున్న తర్వాత ఒక 1 monthలో చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న శారీకి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి, డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏదైనా సరే అప్పుడు ఎందుకు పంపిస్తారు, వాళ్ళకి అవసరం ఉండి పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళేమీ
పంపించే వాళ్ళు కూడా వాళ్ళు వెండర్స్ దగ్గర నుంచి కొని పంపిస్తారు వీళ్ళ దగ్గర, వాళ్ళకి మనీ పే చేసి. కొంతమంది అయితే వాళ్ళకి మనీ పే చేస్తారు, మనీ పే చేసి కొని పంపించి, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మనీ పే చేస్తారు. సరే, మనీ పే చేసే సంగతి అది పక్కన పెడతాము, నేను ఇంకా ఆ టాపిక్ నేను తీయదలుచుకోవట్లేదు. సరే, ఎవరిష్టం వాళ్ళది. అది ఇన్ఫ్లుయెన్సర్స్కి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే ఓకే. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, జ్యువెలరీ కానీ మనీ తీసుకొని వీడియోస్ చేయకుండా వీళ్ళని సతాయించడము ఇలా చేస్తున్నారు కదా, అయినా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు అదే కంటిన్యూ చేశారనుకోండి, నేను అందరికీ చెప్పాను, మళ్ళీ మీరందరూ వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో నేను చేసి మీకు నేను పెట్టిన తర్వాత ఈ వీడియో కూడా పంపించండి వాళ్ళకి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా మీకు చేయకుండా ఉంటే మాత్రము నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్. కాకపోతే వాళ్ళు ఇట్లా చేశారు అని అంటే మాత్రం అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఒక్కొక్కరు. సో అసలు ఇది ఏం దందా నడుస్తుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇవి ఒకటి బయటపడితే అన్నీ ఒకటొకటి బయటపడుతున్నాయి. ఇది ఆల్రెడీ నాకు ముందు ఒక 4-5 మంత్స్ బ్యాక్ కూడా ఒక టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను అప్పుడే ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. ఇట్లా ఒక 2-3 సార్లు 2-3 వీడియోలు చేసి పెట్టాను. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ బెదిరించడము, బెదిరించి తీసుకోవడము, లేదంటే మీరు పంపించకపోతే మేము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పి బెదిరించి తీసుకోవడము, అట్లా చేశారని చెప్పేసి నేను అప్పుడు ఒక 2-3 వీడియోలు నేను ఇన్స్టాగ్రామ్లో వరకే అక్కడికే వాళ్ళకి చేసి పెట్టేసిన తర్వాత అక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక అమ్మాయి అదే అంటుంది, అక్క మీరు అప్పుడు వీడియో పెట్టినప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అక్క అని అంటుంది. సో ఈ వీడియో మాత్రము అందరికీ ఇది ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కాదు, మీకు కూడా ఎవరు ఏంటనేది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ వీడియో తర్వాత నేను కంపల్సరీ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ స్క్రీన్ షాట్స్, వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ నేను పెడతాను. సో ఈ వీడియో చూసి చేసినరా ఓకే, లేదంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఎందుకంటే మనము బతికేది మన పరువు కోసం మనం బతుకుతాము. మనం డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మన పరువు మాత్రం పోవద్దు, మనం పరువుగా బతుకుతాము. సో ఇట్లాంటి చిల్లర పనులు చేసుకుంటూ మనము ఏదో ముందుకి ఇట్లా మనము అంటే ఏదో అదే చెప్పిన కదా, ఆఫ్ స్క్రీన్ ఒకటి ఆన్ స్క్రీన్ ఒకటి అనమాట. ఆఫ్ స్క్రీన్లో ఏమో ఇట్లాంటి చిల్లర పనులు చేస్తూ ఉంటారు, ఆన్ స్క్రీన్లో ఏమో మేము ఇది మేము హీరోయిన్లము, మేము అది ఇది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో నేను మాత్రం ఎవరికి భయపడను, మీకు తెలుసు కదా. నేను మాత్రం ఈ విషయాలందరివి బయట పెడతాను, నేను ఎవరెవరు ఇట్లా చేశారు. ఎందుకంటే ఇది వాళ్ళకి చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి చిన్న విషయం కాదు. ఒక్కొక్కరు ఎంత బాధపడుతున్నారంటే, అక్క మాకు 4000 రూపీస్ అనేది చిన్న మాట కాదక్క, 3500 రూపీస్ అనేది చిన్న అమౌంట్ కాదక్క, మా లాంటి వాళ్ళకి మేము చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళము అనేసి బాధపడుతున్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ స్టోరీలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కరికి అందులో సర్జరీలు, ఒక్కొక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక్కొక్కరికి వాళ్ళ ఇంట్లో బాబులకి ఏదైనా డిసీజెస్ ఉండడము, ఇట్లా చాలామంది ఉన్నారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక సీరియల్ ఆర్టిస్ట్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. నాకు చాలా క్లోజ్ పేజ్ అది. సో ఏమైందంటే, అది ఒక 3000 రూపీస్ శారీ. ఆమెకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2 కొలాబరేషన్స్ ఇచ్చారు. వ్యూస్ లేవు, ఆర్డర్స్ లేవు, లైక్స్ లేవు, అసలు ఫాలోవర్స్ 100K ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. మరి అది 100K కూడా ఉన్నారు లేదు నాకు అంత గుర్తులేదు. అది అప్పుడు చెప్పింది అనమాట నాకు. అది ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ వీడియో చూస్తే ఆమెకు కూడా అర్థమవుతుంది. అంటే ఈ పేజ్ వరకు నేను చెప్పాను కాబట్టి అక్కడికి ఆగిపోయింది. మరి నెక్స్ట్ పేజీలని ఎలా బెదిరించుకుంటూ చేస్తుందో నాకు తెలియదు. సో ఏమన్నదంటే, ప్రీవియస్గా 2 కొలాబరేషన్స్ చేసిన తర్వాత ఈవిడ్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి నాకు ఆ శారీ కావాలి అని చెప్పేసి వేరే పేజ్లో ఉన్న శారీ తీసుకొచ్చి స్క్రీన్ షాట్ తీసేసి ఇలా పంపిస్తే, నా దగ్గర లేదు మేడం ఆ శారీ, 3000 రూపీస్ శారీ అది నా దగ్గర లేదు అని చెప్తే, లేదు నువ్వు వేరే పేజ్లో అయినా సరే నువ్వు కొనిచ్చి నాకు పంపించు, నేను నీ పేజ్కి కొలాబ్ చేస్తాను అంటే, లేదు మేడం నా దగ్గర లేనిది నేను వేరే పేజ్కి నేను ఎట్లా కొనిచ్చి ఇవ్వగలను, మీకు అయినా కూడా మీకు ఇచ్చిన వాటికి ఫస్ట్ వాటికే నాకు అసలు ఆర్డర్స్ లేవు, నేను 3000 రూపీస్ నేను ఎఫోర్డ్ చేయలేనని చెప్పేసి చెప్పిందంట. సో నువ్వు ఆ శారీ కొనిచ్చి నాకు ఇవ్వలేదనుకో, నీ పేజ్ ఫ్రాడ్ అని చెప్పి నేను నా స్టోరీ పెడతాను, నేను నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను నేను అని చెప్పేసి అంటుందంటండి. ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు చెప్పండి. వాళ్ళు నిజంగా చెప్తున్నా, ఆ బిజినెస్ పేజెస్ వాళ్ళు
కొంతమంది టైంపాస్కి చేసుకుంటుండొచ్చు, కొంతమంది డబ్బులు సంపాదించాలనే ఇంటెన్షన్ తోటి సంపాదించుకుంటుండొచ్చు, కొంతమంది ఇండిపెండెంట్గా బతకాలని చేసుకుంటుండొచ్చు, కొంతమంది మాత్రము చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. నాకు తెలుసు, నేను ఎందుకంటే కొలాబరేషన్స్ చేస్తాను కాబట్టి, వాళ్ళు నాతోటి మాట్లాడతారు కాబట్టి నాకు తెలుసు ఎవరెవరు ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నాతోటి కాంటాక్ట్ అయ్యి నాతోటి చెప్తారు కాబట్టి నాకు తెలుసు. సో ఇలా అందంట. నేను ఒకటే మాట చెప్పాను అప్పుడు, ఇలాంటి పిచ్చి వాళ్ళు నాకు ఈమె మీద బాగా కోపం వచ్చింది. ఫస్ట్ ఎవరైతే ఈ సీరియల్ ఆర్టిస్ట్ బెదిరించిన బిజినెస్ పేజ్ ఉందో నేను అన్నాను, మీరు ఆమె బెదిరిస్తే మీరు బెదిరిపోవడానికి మీదేమైనా ఫ్రాడ్ పేజా, మీరు ఎందుకు భయపడుతున్నారంటే లేదు సిస్టర్ నాకు ఇట్లా బెదిరించేసరికి నాకు భయమైంది అంటే శారీ కొనిచ్చి ఇచ్చిందంట పాపం. ఇచ్చిన తర్వాత చెప్తుంది నాకు ఈ విషయం, ఇట్లా చేసింది ఇట్లా అని చెప్పేసి. ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు ఆమె ఒక శారీకి ఒక వీడియో చేసిన తర్వాత వెంటనే పిక్స్ పెడతా ఉంటుందంట, నాకు ఈ శారీ కావాలి, నెక్స్ట్ ఈ శారీ కావాలి, నెక్స్ట్ ఈ శారీ కావాలి అని చెప్పేసి. మళ్ళీ అదే శారీలో షూటింగ్లో యూజ్ చేసుకుంటుంది ఆమె. నేను చూసాను అనమాట ఆ వీడియోలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మనకి ఏ సీరియల్ అయితే యాక్ట్ చేసినప్పుడు ఆ ఆర్టిస్ట్ ఏం కట్టుకున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా. సో అట్లా చేసింది. నేను ఒకటే మాట చెప్పా ఈమెకి, ఈసారి కనుక మిమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే నాకు చెప్పండి, నేను చెప్తా, అప్పుడు నేను మాట్లాడతా ఆమెతో డైరెక్ట్గా, మిమ్మల్ని ఏ విధంగా ఏ రకంగా మిమ్మల్ని బెదిరించడానికి ఆమెకి ఏం రైట్ ఉంది, అసలు ఆమె మిమ్మల్ని ఎట్లా అడుగుతుంది, కొలాబరేషన్ మీరు ఇవ్వాలనుకుంటే ప్రమోషన్కి మీరు ఇస్తారు, అది మీ ఇష్టము అని చెప్పేసి నేను ఈమెకు చెప్పాను. ఓకే సిస్టర్ అని చెప్పింది. దాని మీదనే నేను ఒక వీడియో కూడా చేశాను అప్పుడు. సో ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు అని అంటే, నేను ఈ వీడియోని పెద్దగా ల్యాగ్ చేయాలని అనుకుంటలేను, నేను కట్ షార్ట్లో చెప్పేస్తాను నేను. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేమ్ చెప్తాను నేను, బిజినెస్ పేజెస్, వీళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు తీసుకున్నారనేది మీకు తెలుస్తుంది కదా. మీరు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వీడియోస్ కొంచెం తొందర చేసి ఇవ్వడము, లేదంటే వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేయడము, ఏదో ఒకటి చేయండి. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళ కడుపులు కొడితే మీకేం వచ్చేది లేదు. సో అనూస్ కలెక్షన్స్ పేజ్ అనేది చాలా పెద్ద పేజ్, చాలా పెద్ద బిజినెస్ పేజ్. అది 400K సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు. వీళ్ళకి కూడా ఒక 2-3 పేజీలు ఉన్నాయి. జ్యువెలరీ పేజ్ ఒకటి ఉంది, ఇప్పుడు కొత్తగా ఒక పేజ్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ అనూస్ కలెక్షన్ నుంచి కూడా నాకు ఒక 6-7 కంప్లైంట్స్ వచ్చినాయి. అన్నీ ఉన్నాయి నా దగ్గర, స్క్రీన్ షాట్స్ అవన్నీ పంపించారు. కానీ నేను ఎవరికైనా కూడా ముందు నేను ఇన్ఫామ్ చేస్తాను, వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే అన్నెసరీ ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు. కానీ ఒకటి, సిచ్యువేషన్ అనేది మరి 15 నెలలు 20 నెలలు 2 years ఇట్లా ఉండదు. ఏదో ఒక టైంలో మీకు ఒకవేళ చేయడం ఇబ్బంది అయినా, లేదంటే చేయడానికి వీలు లేకపోయినా, మీరు తీసుకున్న వాటికి వాళ్ళకి అమౌంట్ పే చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మీకేమీ అప్పు లేరు కదా. సో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి పే చేసేసేయండి. ఇప్పుడు మీరు చేసినా కూడా, మీరు ఎప్పుడో 2 years బ్యాక్ పంపించిన శారీస్, జ్యువెలరీస్ అవన్నీ చేసినా కూడా వీళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ రావు, వీళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. స్టాక్ ఉండాలి కదా. మీరు ఇప్పుడు ఆ 2 years 1 year ముందు తీసుకునే ఇప్పుడు మీరు చేసినా కూడా వీళ్ళ దగ్గర ఆ స్టాక్ ఉండాలి కదా, వెంటర్ దగ్గర స్టాక్ ఉండాలి కదా. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడే అవి ఒక 2-3 months ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకొని వాళ్ళకి అమౌంట్ పే చేయడమో ఏదో ఒకటి చేయండి. అనూస్ కలెక్షన్స్ పేజ్ గురించి చెప్తున్నాను నేను. అనూస్ కలెక్షన్స్కి ఇలాంటివి ఎవరైతే చేశారో వాళ్ళు చూసుకొని వాళ్ళకి పే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ శామ్ ట్రెండ్స్ అనే పేజ్, ఆ పేజ్లో కూడా పాపం అసలు ఆమెదైతే మరి ఘోరం అన్యాయం. అసలు ఆమె దగ్గర తీసుకున్నారంట శారీస్, తీసుకొని ఆ శారీ కట్టుకొని బయటికి వెళ్ళి ప్రమోషన్స్ చేసి, ఇద్దరు అలానే చేశారంట. బయటికి వెళ్ళి ఆ శారీస్ కట్టుకొని ప్రమోషన్స్ చేయడము, వాళ్ళు వీడియోస్ చేయడము, వాళ్ళకి ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్కి కట్టుకోవడం చేసి, వీళ్ళకి ట్యాగ్ చేయకపోవడము, ప్రమోషన్ ఇవ్వకపోవడము, ఇంకా ఎక్కువ మాట్లాడితే క్వాలిటీ బాగాలేదను అదన. క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ చేసేయాలి, మీకు నచ్చకపోతే. లేదంటే అదే దానికి రివ్యూ ఇవ్వాలి. వీళ్ళు పంపించింది క్వాలిటీ బాగాలేదు, మీకు అంత కట్టుకోవడం ఇష్టం లేకపోతే క్వాలిటీ బాగాలేదని చెప్పేసి రిటర్న్ చేయడమో, లేదంటే దానికి రివ్యూ ఇవ్వడమో ఏదో ఒకటి చెప్పాలి మీరు. లేదంటే అసలు యాక్చువల్లీ ఏంటి అని అంటే, క్వాలిటీ బాగాలేకపోతే ఫస్ట్ పేజెస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక్కటితోటి అయిపోదు ఇది. ఇప్పుడు నాకు ఇది ఒక శారీ, నేను ఇది ఒకటి తీసుకున్నాను, ఈ శారీ క్వాలిటీ మంచిగా లేకపోతే ఫస్ట్ నేను పేజెస్ వాళ్ళనే నేను ఏమంటాను, ఈ క్వాలిటీ బాగలేదు, ఇది నేను కట్టుకోను, నేను చెయ్యను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల మీరు ఎంతోమందికి సేల్ చేస్తారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. సరే మీరు నాకంటే ఫ్రీగా పంపిస్తారు, నేను చేసేస్తాను మీకోసం,
కానీ డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్యాయం అయిపోతారు. వాళ్ళు ఎందుకు కొంటారు? మల్లికక్క కట్టుకొని శారీ వీడియో వేసింది కాబట్టి మాకు నచ్చి మేము కొనుక్కున్నాము, కానీ మేము మోసపోయాము అని వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళకి నాకు తగులుతుంది ఆ పాపం, మీకు కాదు, వాళ్ళకి కాదు, నాకు తగులుతుంది ఆ పాపం. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను వాళ్ళని, ఈ శారీ కట్టుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను వాళ్ళని. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి పే చేసేయండి. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పేజెస్, ఇప్పుడు హ్యాపీ శామ్ ట్రెండ్స్ అనే పేజ్ నుంచి తీసుకున్న ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు కట్టుకొని వేరే ప్రమోషన్స్ చేసిన ఆ వీడియోలు ఉన్నాయి, ఆ ప్రమోషన్స్ ఉన్న అదేమంటారు ఆ శారీస్ అవి కట్టుకొని చేసిన వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. నేను అవన్నీ కూడా నేను చూపిస్తాను. నేనైతే వదిలిపెట్టను, ముందే చెప్తున్నాను. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి పే చేసేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కట్టేసుకున్నారు, వాటిని ఆల్రెడీ తిప్పి పడేశారు మీరు. కాకపోతే వాళ్ళకి వీడియోలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అమౌంట్ పే చేయండి. మీరు చెయ్యాలి, యూ హ్యావ్ టు పే. ఓకే. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి, ఇంకా పేజెస్ చాలా ఉన్నాయి, చాలా పేజెస్ ఉన్నాయి. వీళ్ళకి అన్ని పేజెస్ చూడండి, ఇవన్నీ పేజెస్ నాకు పంపించినవి ఇవన్నీ. బట్ నేను ఇప్పుడు అందరి పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే మనకి వీడియో కూడా టైం చాలా అదైపోతుంది. నేను ఇప్పుడు అన్ని పేజెస్ గురించి చెప్పలేను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవరి డీటెయిల్స్ మనం చెప్పనప్పుడు అన్ని పేజెస్ గురించి చెప్పడం కూడా వేస్టే మనము. సో నేను ఈ వీడియో అందరికీ షేర్ చేపిస్తా. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పేజెస్ నుంచి తీసుకొని వీడియోస్ చేయకుండా, ప్రమోషన్స్ ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఈ వీడియో షేర్ చేపిస్తాను. నేను ఈ వీడియో చూసిన తర్వాత కూడా చేయలేదనుకోండి, నేను డెఫినెట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను జాగ్రత్తగా. నేనైతే చెప్తున్నా కదా, నేనైతే ఎవరికి భయపడను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, బెదిరిస్తున్నారంట మీరు కొలాబ్ చేస్తామని చెప్పి వాళ్ళే వచ్చి అడుగుతున్నారంట. వీళ్ళు ఇవ్వకపోతే బెదిరించడము, మీ పేజ్ ఫ్రాడ్ అని స్టోరీ పెడతానని చెప్పడము, అసలు ఎంత అన్యాయం జరుగుతుందంటే. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, బిజినెస్ పేజెస్ వాళ్ళు కూడా తక్కువేం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పేజెస్కి అమౌంట్ ఇచ్చైనా సరే మనం ప్రమోషన్స్ చేయించుకోవాలి అని అనుకుంటారు. సరే వాళ్ళు చేస్తే ఓకే, పర్లేదు. బట్ వాళ్ళు చేసిన వ్యూస్ ఉండవు, ఆర్డర్స్ ఉండవు. ఆ మాట మళ్ళీ వీళ్ళే చెప్తారు, అసలు వాళ్ళకి ఇచ్చాం కానీ అసలు ఆర్డర్స్ లేవు, అసలు ఒక్క ఎంక్వైరీ కూడా లేదు, అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీరు కూడా చూడండి, జెన్యూన్గా ఎవరైతే ప్రోడక్ట్స్ గురించి చెప్తారో, జెన్యూన్గా ఎవరైతే వీడియోస్ చేస్తారో, ప్రమోషన్స్ చేస్తారో వాళ్ళకి ఇచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ అయినా సరే తర్వాత కొంతమంది నేనైతే ఏం చేస్తానంటే, నాకు పంపిస్తానని చెప్పినప్పుడు, నేను బిజీగా ఉన్నప్పుడు నాకు ఇప్పుడు వద్దు, నేను ఖాళీ అయిన తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే మీరు పంపించినా కూడా అక్కడ పెట్టేయాల్సిందే అది. ఎందుకంటే నేను బిజీగా ఉన్న టైంలో నేను చేయలేను, నా దగ్గర ఆల్రెడీ చేసేటివి చాలా ఉన్నాయి. అవి చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నేను తీసుకుంటానని చెప్పి చెప్తాను. కావాలంటే నేను చేసే పేజెస్ చాలా ఉన్నాయి, అడగండి. నాకు అందుకే అంటారు వాళ్ళు, సిస్టర్ అవి వచ్చాయి చూడండి, పిక్స్ పంపిస్తానంటే, సిస్టర్ ఓకే హోల్డ్లో పెట్టండి కొంచెము, ఎందుకంటే ఆల్రెడీ చేసేటివి చాలా ఉన్నాయి, అవి చేసిన తర్వాత నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు పంపించి ఆశతో వెయిట్ చేస్తూ ఉంటారు, నేను చేస్తానని చెప్పేసి నేను లేట్ చేశాను అనుకోండి, మళ్ళీ మీరు బాధపడతారు. సో నేను అందుకనే, ఎందుకంటే ఇప్పుడు నేను చేయలేదనుకోండి, వేరే వాళ్ళతో చేయించుకుంటారు వాళ్ళు, అప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి కనీసం ఆర్డర్స్ అయినా వస్తాయి. నేను తీసుకొని చేయకుండా పక్కన పడేసాను అనుకోండి, వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళకి కొలాబరేషన్ వేస్ట్ అవుతుంది. అటు నేను చేసినప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రాకపోతే కూడా వాళ్ళకు నిరాశ పడతారనమాట. సో నేను అలా చేస్తాను. సో దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్, మేము పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళము, మాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము మంచి పొజిషన్లో ఉన్నాము, మేము ఎట్లా బెదిరించినా నడిచిపోతుంది, చిన్న చిన్న పేజెస్ వాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళకి ఫాలోవర్స్ లేరు, వీళ్ళకి అంత ఏం పలుకుబడి లేదని అనుకోకండి. ఇప్పటి నుంచి అయితే నేను ఉంటాను. ఎవరికైనా ఏ పేజ్కైనా కూడా మీకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా, మీకు మీ దగ్గర ప్రమోషన్స్కి శారీస్ తీసుకొని, లేదంటే జ్యువెలరీ, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏదైనా తీసుకొని మీకు మీతో గొడవ పెట్టుకోవడము, లేదంటే మీకు అన్యాయం జరగడం, ఏదైనా మీకు అన్యాయం జరిగిందనుకోండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. నేను మీకు న్యాయం చేసే బాధ్యత నాది, ఓకేనా? సో ప్లీజ్ దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నా, బిజినెస్ పర్సన్స్కి కూడా చెప్తున్నా, నేను కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా సరే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే, ఒక్క ఇన్ఫ్లుయెన్సర్సే మిస్టేక్ ఉండదు ఇక్కడ, ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళది కూడా మిస్టేక్ ఉండొచ్చు. ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా చేసే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ అవసరానికి మిమ్మల్ని వాడుకొని పక్కన పడేస్తున్నారు పెద్దోళ్ళు. నేను ఎందుకంటే 2-3
నేను విన్నాను, నేనే సాల్వ్ చేశాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అవసరానికి మీ దగ్గర ఐటమ్స్ తీసుకొని మీ దగ్గర గొడవ పెట్టుకొని వాంటెడ్లీ మిమ్మల్ని బ్లాక్ చేయడం, మిమ్మల్ని తిట్టడం చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే మీ పేజే ఫ్రాడ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి మీ పేజే ఫ్రాడ్ అని చెప్తాము అని మిమ్మల్ని బెదిరించి మీ నోరు మూపిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండి చేసుకోండి బిజినెస్. ఇట్లా మీరు బిజినెస్ చేసిన ఏం లాభము? ఇట్లాంటివన్నీ పనికిరాని కొలాబరేషన్స్ ఇచ్చేసి మీ డబ్బులని వేస్ట్ చేసుకొని, మీరు ఒక కొలాబరేషన్కి పంపించిన శారీ ఒక 2000 ఉందనుకోండి, ఆ 2000 మీకు ఎన్ని ఆర్డర్స్ వస్తే మళ్ళీ మీకు ఆ డబ్బులు వస్తాయి. మళ్ళీ మీకు బిజినెస్ చేసినందుకు టైం స్పెండ్ చేస్తున్నారు, దానికి మీకు లాభం రావాలి కదా. అందుకనే టకా 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 కొలాబరేషన్స్ ఇవ్వకండి, మోసపోకండి అండ్ బిజినెస్ లాస్ చేసుకోకండి. జాగ్రత్తగా చూసి మీకు మీరే ఒక శారీని ఎగ్జిబిట్ చేసుకునే విధానం నేర్చుకొని చేసుకోండి. అంతేగాని వాళ్ళతో చేపిస్తే మనకి చెప్పలేము, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. దేవుడేమి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్గా పుట్టించలేదు. ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఫేమ్ పెంచుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు. సో అదే బిజినెస్, మీ బిజినెస్ని మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బిజినెస్ చేయడం నేర్చుకోండి. అంటే మనము ఒక కొలాబరేషన్కి ఇస్తేనే మన దగ్గర ఆర్డర్స్ వస్తాయి అని కాదు. అది కూడా ఒక వే అయ్యి ఉండొచ్చు, కానీ అదే వే కాదు. మీరు కూడా ఆ శారీ కట్టుకొని మీరు కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఏదైనా వెరైటీగా ఆలోచించి చేయండి. వీడియోస్ వైరల్ అవుతాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం పైనుంచి ఊడిపడలేదు. దీంట్లోనే వీడియోస్ చేసుకుంటే ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫాలోవర్స్ రావడం, వాళ్ళు అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని అదొక ట్యాగ్ అనమాట. సో అట్లా కాకుండా మీ బిజినెస్ని మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మీరు కూడా వీడియోస్ చేసి పెడతా ఉండండి. కొత్త స్టాక్ వచ్చినప్పుడు మీరు కూడా వేర్ చేసుకొని చూపించి మంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా దాని గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి మోసపోకుండా తెలివిగా బిజినెస్ చేసుకోండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నాను, ఇది ఆర్డర్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. కానీ మీరు ఎవరి దగ్గర అయితే శారీస్, జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఏవైతే తీసుకున్నారో వాటికి ప్రమోషన్స్ అయినా చెయ్యండి, లేదంటే వాళ్ళకి డబ్బులు రిటర్న్ అయినా చెయ్యండి. లేదు అని అంటే నెక్స్ట్ వీడియోలో మాత్రము విత్ ప్రూఫ్స్, అంటే మీ పిక్స్, మీ డీటెయిల్స్ అన్నీ నేను చూపించి వీడియో చేస్తాను నేను. సో జాగ్రత్తగా మాట్లాడుకోండి బిజినెస్ పేజెస్ వాళ్ళు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నిజంగా 1 month చాలా మిస్ అయినా. నేను లాస్ట్ వీడియో ఏం పెట్టాను గుర్తులేదు కూడా నాకు. సో ఎలాంటి వీడియోస్ చేయమంటారు, అసలు ఏం వీడియోస్ చేసినా కూడా గుర్తులేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చేద్దామనే డిసైడ్ అయ్యాను. బట్ మధ్యలో మాత్రము ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన కోసం మనమే బతకడం కాదు, మనం ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు కూడా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అదొక సాటిస్ఫాక్షన్ అంతే. ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అమౌంట్ వేసిన వెంటనే నాకు ఆ అక్క నాకు 4000 వేసింది అక్క, నేను చాలా హ్యాపీ. 2.5 సంవత్సరాల నుంచి నేను వెనకబడుతున్నా, నా వల్ల కాలేదు. బట్ మీరు మీ వల్ల అయిందక్క, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు నేను ఒక శారీ పంపిస్తాను, కొలాబరేషన్ చేయండి అక్క అని చెప్పేసి అందనమాట. అయితే వద్దు తల్లి, నువ్వు ఇప్పుడే కోలుకుంటున్నావు, నువ్వు ఎందుకు కొలాబరేషన్స్ ఇప్పుడు నువ్వు ఇచ్చినా నేను చేసే దాంట్లో లేనమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను. నిజంగా నాకున్న వాటిని నేను టైం తీసుకొని ఒకటొకటి చేసేస్తున్నా. ఇప్పటికే 1 month నుంచి నేను వీడియోస్ చేయట్లేదు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. పాపం అందరికీ అమ్మమ్మ ప్రాబ్లమ్ చెప్పుకుంటూ వచ్చాను. మీకు నేను చూపించలేదు కదా, నిన్న పెట్టిన వీడియోలో అమ్మమ్మ గురించి చెప్పినా కానీ నేను ఫోటో పెట్టలేదు కదా, పక్కన పెడతాను చూడండి. సో ఈ ప్రాబ్లం వల్ల నేను చేయలేదని చెప్పాను కదా వీడియోస్. సో నేను ఇప్పుడు ఆ 1 month నుంచి పంపించిన కొలాబరేషన్స్ అన్నీ ఒకటొకటి చేసిన. అందుకే నిన్న ఒక డ్రెస్లో చూసారు, ఇప్పుడు ఒక డ్రెస్లో చూస్తున్నారు మీరు. సో నాకేంటి అని అంటే పాపం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి నాదేంటంటే నేను ఒక 2 వీడియోలు పెడితే ఒక వీడియో మాత్రం కంపల్సరీ వైరల్ అవుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. పేజెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. నాకు వాళ్ళ దగ్గర నుంచి అదే మాటలు వినాలని నేను అనుకుంటా. ఎందుకంటే నేను పెట్టిన 2 వీడియోల్లో ఏదైనా ఒకటి వైరల్ అవుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఫాలోవర్స్ రావడము, ఒక్కొక్కసారి ఆర్డర్స్ రాకపోయినా కూడా ఫాలోవర్స్ రావడం చెప్తారనమాట. అక్క
ఆర్డర్స్ రాకపోయినా కూడా ఫాలోవర్స్ వచ్చారక్క ఈ వీడియోతో చాలా హ్యాపీ అక్క అంటారు. కొంతమంది అయితే ఆర్డర్స్ ఇట్లా కుప్పలు ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పేసి అంటారు. సో అట్లా ఆ మాటలు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను వీడియోస్ చాలా కష్టపడి చేసేస్తాను. ఒక టేక్ నాకు అది రాకపోయినా సరే నేను మళ్ళీ చేసైనా సరే వీడియో పర్ఫెక్ట్గా చేసేయాలని నేను అనుకుంటా. సో ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలి నా వీడియో అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో అందులో భాగంగానే నేను ఎవరైతే ఇట్లా వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఎవరు ఏమీ చేయకపోయేసరికి వాళ్ళకి భయం లేకుండా అయిపోయింది. పాపం వీళ్ళకి కూడా ఒక ఆధారం లేకుండా అయిపోయింది అనమాట. అయ్యో మేము ఎవరిని అడగాలి, వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు గొడవ చేస్తారేమో, అది ఇది మనం ఏం చేయలేము కదా అని చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో నేనైతే ఉన్నాను ఇలాంటి చిన్న హెల్ప్ అయితే నేను పెద్ద హెల్ప్లు నేను చేయకపోయినా, పెద్ద దొంగల్ని పట్టుకోలేకపోయినా, పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని నేనేం చేయలేకపోయినా సో ఇట్లాంటి చిన్న నా వల్ల అయినా చిన్న పనులనే నేను సాల్వ్ చేయగలను అనే పనులను మాత్రం నేను చేయగలుగుతాను. యాక్చువల్గా ఏంటి అని అంటే నాకు అంత టైం ఉండదు, ఫస్ట్ చాలా బిజీగా ఉంటాను నేను. కానీ నేను అదే చెప్తున్నాను కదా, నిజంగా చెప్పాలి అని అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేయాల్సిన అవసరమే లేదు నాకు. అసలు ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ చేసే అవసరమే లేదు నాకు. నేను చెప్తున్నాను కదా, పేజెస్ని సపోర్ట్ చేయడానికి మాత్రమే నేను చేస్తాను. నేను ఇప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అంటే నెక్స్ట్ టైం అసలు ఈ శారీ నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కట్టుకోను నేను. ఇది కూడా నేను ఒక హెల్ప్ రూపంలో ఇచ్చేస్తాను, కానీ నేను మళ్ళీ ఇది కట్టుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రము తీసుకుంటాను, అది వాళ్ళకి చెప్తాను. మరి నేను ఇట్లా వెళ్తున్నాను, దానికి తగ్గట్టుగా నాకు పంపించమంటే పంపిస్తారు, నేను అదే కట్టుకొని వెళ్తాను. దాని మీద వాళ్ళకి చాలా వీడియోస్ వస్తాయి. సో ఇలా జరుగుతుంది అనమాట. నిన్న వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారు, అక్క ఏంటి మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది అని. అంటే నేను గడగడ మాట్లాడుతున్నాను కదా, అందుకు ఆయాసం వస్తుంది అనమాట. బాగానే క్యాచ్ చేసావు నువ్వు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరు కూడా నిజంగా ఎవరు ఆడోళ్ళే మోసం చేస్తున్నారు, ఆడోళ్ళే ఇట్లా అన్యాయం చేయాలని చూస్తే అసలు పాపం ఇంకా ఎవరు ఎట్లా బతుకుతారు చెప్పండి. అసలు చిన్న పేజెస్ వాళ్ళని కూడా బతకనిచ్చేలాగా లేరు. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి. నిజంగా అసలు ఇట్లాంటి వింటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా చీపుగా అనిపిస్తుంది. వీళ్ళు చూడ్డానికేమో ఇలా ఉన్నారు, చేసే పనులేమో ఇలా ఉన్నాయి అని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వీడియోకి మీ అభిప్రాయం కూడా కంపల్సరీ తెలియజేయండి. నేను చేసింది కరెక్టా రాంగా అనేది నిజంగా మీరు తెలియజేయాలి నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ చేస్తున్నాక మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారక్క, మీ వీడియోస్ మీరు చేసుకోండి అక్క, వాళ్ళ జోలికి పోకండి, వీళ్ళ జోలికి పోకండి అక్క అని నా మంచి కోసం మీరు చెప్తారు. బట్ కొంతమందికి మనమే ఒక ఏమంటారు ధైర్యంగా ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ కోసం నేను నిలబడతాను. సో మీకు ఇంకెవరికైనా సరే ఇట్లాంటివి ఏదైనా అన్యాయాలు జరిగినప్పుడు మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కంపల్సరీ మ్యాక్సిమం మీకు న్యాయం జరిగేలాగా చేస్తాను. అంటే పెద్దవి నేరాలు ఘోరాలు జరిగినవి మాత్రము నా దగ్గరికి తీసుకురాకండి, అవి నేనేం చేయలేను. బట్ నేను చేయగలిగేవి మాత్రము నా వల్ల అయినంత వరకు నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఎవరితోటైనా మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఎలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గర మనీ తీసుకొని వీడియోస్ చేయకపోవడము, ఇట్లాంటి ఐటమ్స్ తీసుకొని వీడియోస్ చేయకపోవడం, ఇట్లాంటివి ఏదైనా చిన్నవి ఉంటే మాత్రము నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లన్నీ చూస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంటే నాకు స్ట్రెంగ్త్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లిక రాఘవేంద్ర. బాయ్.